హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్తో అయితే 2 రెసిపీస్ చేస్తున్నాము. చికెన్ చీజ్ బాల్స్, ఇంకొకటి చికెన్ పకోడీ లాగా, నార్మల్గా క్రిస్పీ పకోడీ లాగా. సో దానికోసం అయితే ఇది బోన్లెస్ చేసేసి మిక్సీ చేసినాము, కీమా లాగా అయ్యేలాగా ఒక బ్లెండ్ ఇచ్చేసినాము అంతే. ఇదైతే ఇంకా క్రిస్పీ పకోడీ దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం. సో ఎట్లా చేస్తాం అనేది వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే రెండిట్లోకి సాల్ట్ వేసి చేస్తున్నాం, టేస్ట్కి సరిపోయేంత. ఆల్రెడీ వీటిని అయితే కడిగి పెట్టినాం. చికెన్ మొత్తము కడిగేసిన తర్వాతనే ఇది బోన్లెస్ చేసేసి ఒక బ్లెండ్ ఇచ్చినాము గ్రైండర్లో. నెక్స్ట్ స్పైసీకి సరిపోయేంత కారం 1 స్పూన్ అట్లా. మేము స్పైస్ ఎక్కువ తినం కాబట్టి కొంచెం వేసుకున్నాము. మళ్ళీ మా శాండీ బాబు కూడా ఉన్నాడు కదా, సో అందుకోసమే కొంచెం వేసినాం స్పైస్కి. ఇంకా పసుపు రెండిట్లలో. నెక్స్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్ రెండిట్లలో ఇంకా అన్నీ వేస్తున్నాము. ఇదైతే పెప్పర్ పౌడర్, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం లెమన్, టేస్ట్ కోసం లెమన్ కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. రెండు అయితే ఇంకా మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేషన్ కోసం ఒక 10 నిమిషాలు అట్లా వదిలేద్దాం. సో ఇవైతే వేసినాము. కావాలనుకుంటే చైనీస్ టైప్లో రావాలనుకుంటే వెనిగర్, సాసెస్ అవి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇంకా మా శాండీ బాబు తింటాడని అవైతే స్కిప్ చేసినాము. కావాలనుకుంటే రెండిట్లలో కూడా వేసుకోవచ్చు, కొంచెం సాస్, వెనిగర్ అట్లా టేస్ట్ కోసం. ఇంక ఇవైతే మ్యారినేషన్ కోసము ఒక 10 నిమిషాలు వదిలేసాము. మంచిగా మిక్స్ చేసి అన్నిటికీ మొత్తము స్పైసెస్ అన్నీ పట్టుకునేలాగైతే మిక్స్ చేసుకుందాం ఫస్ట్. అదైతే మిక్స్ చేసినాము. నెక్స్ట్ ఇది కంప్లీట్ బోన్లెస్. లేకపోతే కీమా దొరికితే కీమా తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు దీంతో. చికెన్లో కోసం 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేస్తున్నాము. ఎగ్ అయితే మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాము. బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్తో కోటింగ్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ ఇస్తే అంటుకుంటుందని, అందుకోసమే ఈ ఎగ్స్ అయితే వాడుతున్నాము. 2 ఎగ్స్ తీసుకున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బీట్ చేసుకున్నాం. మళ్ళీ డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇది కీమాది బాల్స్ చేసుకొని చీజ్తో కవర్ చేసుకొని ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో అయితే డిప్ చేద్దాము. చీజ్ ఇట్లా రోల్ చేసి కీమాతోటి మొత్తం ఫుల్గా కవర్ చేసేసి మొత్తం ఇట్లా రౌండ్ రోల్ అయితే చేసేసుకుందాము, చీజ్ కవర్ అయ్యేలాగా. రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే రోల్స్లో అయినా చేసేసుకోవచ్చు. కీమా కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటే రోల్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎగ్లో డిప్ చేసేద్దాం. ఇంకోటి తీసుకో. నెక్స్ట్ మిగతా చేద్దాము.
అంతే ఇట్లా చేసేసుకొని మొత్తం అది కవర్ అయ్యేలాగా కీమాని అయితే మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. చీజ్కి కంప్లీట్గా కవర్ అయ్యేలాగా రోల్స్లో అయినా చుట్టుకోవచ్చు, లేకపోతే రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు. షేప్ మన ఇష్టం ఎట్లనైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోపల పెట్టిన చీజ్ అనేది కంప్లీట్గా కవర్ అయిపోవాలి. ఇప్పుడైతే ఎగ్లో డిప్ చేసినాం కదా, నెక్స్ట్ ఇంకా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేద్దాం. మంచిగా బ్రెడ్ క్రమ్స్ కోట్ అవ్వాలంటే ఎగ్లో మంచిగా డిప్ చేసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసము దీంట్లో డిప్ చేయడము, లేకపోతే ఇంకా వద్దనుకుంటే నార్మల్గా ఇట్లనే డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. మంచిగా ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అయితే కోట్ చేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇదైతే ఇంకా ఆయిల్లో వేసేస్తున్నాం. కావాలంటే మళ్ళీ ఒకసారి ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకోవచ్చు. డబల్ కోట్ లాగా అయిపోద్ది. ఎక్కువ క్రిస్పీనెస్ కావాలనుకుంటే వేసిన వెంటనే అయితే ఎప్పుడు కానీ కలపొద్దు, విడిపోద్ది మొత్తము. మంచిగా ఒకసారి ఒక 2 minutes అట్లా ఫ్రై అయిందంటే మంచిగా పట్టుకుంటుంది కీమాకి బ్రెడ్ క్రమ్స్ అదంతా. సో అందుకోసం ఒక 2 minutes మంచిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం. జాగ్రత్తగా ఆయిల్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేసినా కూడా ఇంకా అంతే సంగతులు. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బయటికి తీసేసుకోవడమే. ఇక ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలంటే సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. అట్లానే బాగా మాడగొట్టద్దు, ఇంకా తినలేము అది. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ నుంచి బయటకు తీసేస్తున్నాము. మంచి కలర్లోకి అయితే ఫ్రై అయినాయి. అంతే, ఇవైతే రెడీ అయినట్టే. ఇంకా మిగతా మొత్తం చికెన్ అంతా కంప్లీట్గా ఇట్లనే చేసేసుకుంటే కీమా బాల్స్ అయితే రెడీ అయినట్టే. చీజ్ బాల్స్ ఇవైతే నార్మల్ పకోడీ, ఇవి పకోడీ టైప్ క్రిస్పీ పకోడీ లాంటివి. దీంట్లో చీజ్ అయితే అప్లై చేయలేదు. ఓన్లీ నార్మల్ చికెన్ని ఇట్లా ఎగ్లో డిప్ చేసేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకుంటే ఇవైతే రెడీ అయినట్లే. ఓన్లీ దీంట్లో ఏంటంటే విత్ బోన్ ఇది, మళ్ళీ దీంట్లో చీజ్ పెట్టట్లేదు, అంత డిఫరెన్స్. బ్రెడ్ క్రమ్స్ అవసరం లేదనుకుంటే దీన్ని నార్మల్గా ఫ్రై చేసేసుకోవచ్చు, ఆయిల్లో డీప్ ఫ్రై. కొంచెం క్రిస్పీనెస్ కావాలనుకుంటే ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది అన్నట్టు, అంతే. ఇవి కూడా అంతే. మంచిగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇంకోసారి అయితే టర్న్ చేసుకోవాలి, ఇంకోసారి సైడ్. మంచిగా కుక్ అవ్వాలి చికెన్, లేకపోతే తినలేము. అన్నీ అయితే ఇట్లా కోట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయితే చేసేస్తున్నాము ఫస్ట్. ఏమైందిరా నీకు? ఇవైతే ఫ్రై అయినట్లే బయటకు అయితే తీసేస్తున్నాము ఆయిల్ నుంచి. ఇవి కీమా బాల్స్, క్రిస్పీ పకోడీ టైప్. మిగతా కోట్ చేసి పెట్టుకునే అన్నీ అయితే దీంట్లో డిప్ చేసేసుకున్నాం. ఇక దీంట్లో వేసేసుకున్నాం. క్రిస్పీ పకోడీ అయితే కంప్లీట్ అయిపోయినాయి, చేసినాము.
ఇదైతే లాస్ట్ వన్, బయటకు కూడా తీసేసినాం. నెక్స్ట్ ఇంకా కీమా బాల్స్ చేసేసుకుందాం. కీమా చీజ్ బాల్స్. ఇవైతే రోల్స్ లాగా చేస్తున్నాము. ఇందాక బాల్స్ లాగా చేసినాం కదా, ఇవి రోల్స్ లాగా చేస్తున్నాం. డబల్ కోట్ లాగా అయితే చేస్తున్నాము. ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎగ్లో అయితే డిప్ చేసినాం. మళ్ళీ ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఇప్పుడు అయితే ఆయిల్ వేసేస్తున్నాం. ఇక మెల్ల వేసుకోవాలి చూసి, లేకపోతే చేయగలుగుతుంది. ఇదైతే ఫ్రై అయింది, బయట తీసుకున్నాం ఆయిల్ మంచిగా. నెక్స్ట్ మిగతా వేసేసుకున్నాం. మిగతా ఇప్పుడైతే ఇంకొకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. కొంచెం చీజ్ ఇట్లా రోల్ చేసేసి కొంచెం చికెన్ కీమా తీసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. అంటే నచ్చిన షేప్ అంటే ఎట్లా చేస్తాం, ఒకటి రౌండ్ ఒకటి ఇట్లా రోల్స్ లాగా, అంతకు మించి వేరే చేయలేం కదా. లేకపోతే స్క్వేర్ అట్లా, రెక్టాంగిల్ స్క్వేర్ ఏముంది డిఫరెన్స్. ఇంకా షేప్స్ అవి దొరుకుతాయి బయట, కావాలంటే తెచ్చుకోవాలి. స్టార్ అవి అంటావా, సర్కిల్ అయినా రౌండ్ అంతే. కట్లెట్ నగెట్స్ కూడా అన్నాయి కదా. నగెట్స్ అంటే ఇట్లా పొడుగుంటాయి. రోల్స్. ఎవర్రా అది సౌండ్? అయ్యడా. సో ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఎట్లుందో అయితే టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ వచ్చింది. చీజ్ అయితే మంచిగా మెల్ట్ అయింది. దీనికి కాంబినేషన్గా మేమైతే సాస్ తీసుకున్నాము, టొమాటో సాస్. సాస్లో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వచ్చింది, మంచిగా వచ్చింది. ఇదైతే నగెట్ లాగా చేసింది, స్క్వేర్ లాంటిది. అది ఇందాక ఓపెన్ చేసింది అయితే రౌండ్ది. సో ఇప్పుడైతే ఇంకా మంచిగా సాస్లో టిప్ చేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం ఎట్లుందని. మేము కూడా ఇప్పుడే చూడ్డానికైతే సూపర్గా కనిపిస్తున్నాయి. చీజ్ అయితే సూపర్గా ఉంది. చీజ్ తినడానికి ఇష్టపడేటోళ్ళు అయితే మంచిగా చేసుకోవచ్చు. మంచిగా ఉంది నిజంగా. చూసిరా, మంచిగా మెల్ట్ అయిపోయింది చీజ్ అయితే. నార్మల్గా ఇట్లనే తినేసేయచ్చు, కావాలనుకుంటే సాస్లో పెట్టుకొని తినేసేయచ్చు. మంచిగా మనం అన్ని స్పైసెస్ కరెక్ట్ చేసినాం కాబట్టి అసలు అది కూడా అవసరం లేదు, నార్మల్గా ఇట్లనే తినేసేయచ్చు. సో చూసిరు కదా ఎట్లా వచ్చిందో ఏంటి, ఎట్లా చేసినామా అని వీడియో అయితే. ఇక్కడ మా శాండ్ బాబు కూడా టేస్ట్ చేస్తాను ట్రై చేస్తాడు. ఇంకా చికెన్ ఇది అయితే పకోడీ, క్రిస్పీ పకోడీ లాంటిది. ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. మంచిగా లోపల దాకా మంచిగా కుక్ అయింది చికెన్ అయితే. దాన్ని కూడా విత్ సాస్తో తినేసేయచ్చు, వితౌట్ సాస్తో కూడా తినేసేయచ్చు. సూపర్ ఉంటుంది ఎట్లా తిన్నా కూడా. మంచిగా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి సాస్ లేకుండా తినేసేయచ్చు, బాగుంటుంది అట్లా కూడా. సో అందరు సాస్ తినడానికి ఇష్టపడరు కాబట్టి అది లేకుండా కూడా స్కిప్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకోలేదు, మంచిగానే వచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.